మొంతా తుఫాన్ కారణంగా 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అప్రమత్తమైన జిల్లా అధికారులు. బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా బాపట్ల మండలం కొండబట్ల వారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లమడ వాగు కాలువ లోతట్టు ప్రాంతాలను నివసిస్తున్న ప్రజలను కొండబట్ల వారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రానికి తరలించడం జరిగింది. తుఫాను కారణం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలను అనుసరించి బాపట్ల మండల ఎంఆర్ఓ సలీమా ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాల్లో భోజన వసతి సౌకర్యాలతో పాటు ముఖ్యంగా గర్భిణీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని, పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని బాపట్ల ఎంఆర్ఓ తెలిపారు. మనం కొండగొట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. గత 2 రోజుల నుంచి కురుస్తున్న ఉదన్ తుఫాను వర్షానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలను అయితేనేమి, కట్ట మీద నివసిస్తున్న కాలనీకి సంబంధించిన వాసులని పునరావాస కేంద్రాలకి ఇప్పటికే బాపట్ల జిల్లా అధికారుల అప్రమత్తమయ్యి ప్రజలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి తరలించడం జరిగింది. ఈరోజు ఇక్కడున్న పరిస్థితుల ప్రభావాలను బట్టి ఇక్కడ కురుస్తున్న వర్షానికి అధికారులు అప్రమత్తమయ్యి చుట్టుపక్కల ఉన్న ప్రజలను తీసుకొచ్చి వసతి గృహాలకు ఏర్పాటు చేసి వాళ్ళకు భోజనాలు అయితేనేమి, టిఫిన్లు అయితేనేమి ఏర్పాటు చేసి ఎంతో చాకచక్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసామని బాపట్ల మండల ఎంఆర్ఓ సలీమా గారు ఇప్పటికే మనకు తెలియజేస్తున్నారు. అలాగే స్కూల్లో మనతో పాటు కొండగొట్లపాలెం పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు. మేడం గారి మాటల్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటామని జిల్లా కలెక్టర్ గారు తెలియజేశారు. ఇంకా కొందికి ఈ వర్షపాతం అనేది తుఫాను ఉద్రేకత ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా ఇంకా ఎక్కువ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మన జిల్లా కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారి ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన కొండగొట్లవారిపాలెంలో ఎస్టీ కాలనీ అని ఉందండి. ఆ ఎస్టీ కాలనీలో వచ్చేసి 200 మంది ప్రజలు ఉన్నారు. ఆ 200 ప్రజల్ని మన ముందస్తు చర్యల్లో భాగంగానే నిన్నటి నుంచి మనం కొండగొట్లవారిపాలెంలో ఉన్న జెడ్పీ హై స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ఇందులో 7 రూములు, మొత్తం 7 రూముల్లో 200 మందిని ఇక్కడ ఉంచడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి అందరూ వచ్చేసారు. నిన్న నైట్ అలాగే రాత్రి, ఉదయం ఈ పూట ఇంకా ఈ మొంతా తుఫాను ప్రభావం ఇంకా 2 రోజులు ఉంటుంది అంటున్నారు. ఈ 2-3 రోజులు కూడా వాళ్ళని ఇక్కడే ఉంచి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అయితే ముందస్తు చర్యల భాగంగానే అన్ని రెడీగానే ఉన్నాయి, సిద్ధంగానే ఉన్నాయి. శానిటేషన్కి సంబంధించి కానీ, ఫుడ్కి సంబంధించి కానీ ఇబ్బంది ఏం లేకుండా పై అధికారుల సూచనల మేరకు మేము అన్ని జాగ్రత్తగానే ఉంచాము. ఇంకా ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా విలేజ్లో ఇంకా ఏమైనా ఇల్లు పడిపోయే స్టేజ్లో ఉన్నా, అలాంటి వాళ్ళు ఉన్నా కూడా వెంటనే ఈ పునరావాస కేంద్రానికి తరలించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ విలేజ్లో ఉన్న గ్రామ పెద్దల సహాయంతో, పై అధికారుల సహాయంతో అని, అలాగే మన గ్రామ సిబ్బంది, ఇతర డిపార్ట్మెంట్లు అందరి సహాయంతో మనం ఈ కార్యక్రమం అనేది విజయవంతంగా చేయగలుగుతున్నాము. ఈ ముందస్తు చర్యలో భాగంగా ఇవన్నీ సిద్ధం చేసుకొని ఉన్నాము. అలాగే మన కలెక్టర్ గారి ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తామని తెలియజేస్తున్నాము. మొంతా తుఫాను సందర్భంగా గ్రామంలో ఉన్న పిల్లలందరినీ సెంటర్లకి తరలించటమైంది. 15 రోజులు ఈడీడీ డేట్ ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్కి పంపించేశాము. మా అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లతోటి వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్నాము. గర్భవతుల్ని, బాలింతల్ని ఇక్కడ సెంటర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో షెల్టర్లో వాళ్ళందరినీ ఏర్పాటు చేశాము. అంతేకాకుండా 3 to 6 పిల్లలు, 7 to 3 పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి మిల్క్ కానీ, బిస్కెట్లు కానీ స్పాన్సర్ రూపంలో మేము తెప్పించి ఇస్తున్నాము. భోజనాలు కూడా అరేంజ్ చేస్తాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు దగ్గరగా ఉండేటట్టు వాళ్ళ మెయిల్స్, ఏజ్డ్ వాళ్ళు కూడా 60 years వాళ్ళు కూడా ఈ షెల్టర్కి తరలించడం అయింది. మా అంగన్వాడీ కార్యకర్తలందరూ, ఆయాలందరూ ఇక్కడే ఫాలోఅప్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి భోజనాలు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఇతర మిల్క్ కానీ, బిస్కెట్లు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారందరికీ అన్ని విషయాల్లో మేము చేదోడుగా ఉంటున్నాము.
ఇంతేకాదు ఈ వర్షము 3 రోజులు ఉంటుందని చెప్పారు. రేపటికి ఏమన్నా ఉధృతం తగ్గిద్ది. అప్పటి వరకు వీళ్ళకి మెడిసిన్స్ కానీ వీళ్ళకి ఏదైనా హెల్త్ బాగోలేకపోయినా మా అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు వీళ్ళని ఫాలోఅప్ చేస్తారు. వీళ్ళకి ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా మేమందరం తగిన జాగ్రత్తలు తీసుకుంటాము.